తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా ఉందని టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి చట్టబద్ధతను పండుగలా జరుపుకుంటుంటే వైసీపీ మాత్రం టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ ఒక పండుగలాగా అమరావతి రాజధాని వచ్చిందని జరుపుకుంటా ఉంటే మీరు బిఆర్ నాయుడు గారు దిగిపోవాలా, రాజీనామా చేయాలా అని మీరు రోడ్డు మీద పడ్డారు. వంకలేనమ్మంట డొంకించుకుని ఎలాడిందంట. అలాగే మీ కథ. బిఆర్ నాయుడు ఎందుకు రాజీనామా చేయాలండి? బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా పదవి చేపట్టిన దగ్గర నుంచి 2 దఫాలుగా బ్రహ్మోత్సవాలు చేశాము, ప్రజల మన్నన పొందాము. వైకుంఠ ఏకాదశి చేశాము, మన్నన పొందాము. రథసప్తమిని చేశాము. నిత్య అన్నదానంలో మెరుగైనటువంటి భోజన వసతులు కల్పించాము. శుచి శుభ్రతకి మారిపోయినటువంటి తిరుమలకి ఈ రోజున మళ్ళీ మేము ఆ వైభవాన్ని తీసుకొచ్చాము. ఏ నోట విన్నా కూడా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారితో ఉన్నటువంటి బోర్డు మొత్తము బాగా చేస్తుంది అనే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మీకు హిందూ మతం మీద నమ్మకం లేదు. ఈ రోజున కొత్తగా తిరుమలకి ఒక మచ్చలాగా తయారు అయ్యారు మీ వైసీపీ పార్టీ.